హాయ్ హలో వెల్కమ్ టు మిక్స్డ్ టాక్స్. సుహాస్ అన్నను నమ్ముకొని సినిమాకు పోయినా సుహాస్ సినిమాలో మినిమం గ్యారంటీ ఉంటాయని ఈ సినిమా చూస్తే నాకు తలకాయ నొప్పి వచ్చింది. ఆ సినిమా ఏంటంటే ఓ భామ అయ్యో రామ. సినిమా చూసిన తర్వాత అయ్యో రామ ఈ సినిమాకి వచ్చానేంటి అనుకున్నాను. సుహాస్ అన్న ఇలాంటి స్క్రిప్ట్లు సెలెక్ట్ చేసుకోకన్నా సుత్తి లేకుండా సూటిగా చెప్పాలంటే సినిమా నాకు నచ్చలేదు. సినిమా కథ గురించి చెప్పాలంటే రామ్ అలియాస్ సుహాస్ యొక్క తల్లి చనిపోవడంతో తన మేనమామ దగ్గర పెరుగుతాడు. తనకు కొన్ని భయాలు ఉంటాయి. ఒక సంఘటన వల్ల సత్యభామ అలియాస్ మాలవిక మనోజ్ పరిచయం కావడం, వాళ్ళిద్దరూ లవ్ చేసుకోవడం, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారా, సుహాస్కు నాన్న ఉన్నాడా లేదా, సుహాస్ తన తల్లి కోరిక తీరుస్తాడా అనేదే సినిమా కథ. సినిమాలో నాకు నచ్చిన పాయింట్లు ఏమన్నా ఉన్నాయంటే హీరో తల్లికి మధ్య గల కొన్ని సీన్స్ ఎమోషనల్గా వర్కౌట్ అయ్యాయి. హీరోయిన్ మాలవిక మనోజ్కు ఇది తొలి సినిమా అయినా యాక్టివ్గా ఇంప్రెసివ్గా పర్ఫామ్ చేసింది. తనకు ఇంకా ఫ్యూచర్లో మంచి ఛాన్స్ వస్తాయి. తన యాక్టింగ్ చాలా చలాకీగా ఉంది. సుహాస్ యాక్టింగ్ మనకు తెలిసిందే కదా, తన రోల్కు మేరకు మంచిగా పర్ఫామ్ చేశాడు. సాత్విక్ ఆనంద్తో ఫన్ జనరేట్ చేయాలని డైరెక్టర్ చాలా ప్రయత్నించాడు. అలీ యాక్టింగ్ కొన్ని సీన్స్లో బాగుంది. మిగిలిన సినిమా అంతా ఏమీ బాగాలేదు. హీరోకు హీరోయిన్కు మధ్యన లవ్ ట్రాక్ ఆ సీన్లో ఎబ్బెట్టుగా ఉన్నాయి. ఒక్క సీన్ కూడా బాగాలేదు. దానికి తోడు మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టుగా ఆ సాంగ్స్. సినిమాలో నిద్రపోవాలనుకుంటే నిద్రపోవచ్చు, ఎందుకంటే ఇంట్రెస్టింగ్గా లేదు, ఎంగేజింగ్గా అస్సలు లేదు. హీరో తండ్రి క్యారెక్టర్ బేకారు, పృథ్వీ క్యారెక్టర్ కూడా బేకారు. అన్నపూర్ణమ్మ కలెక్టర్ వర్కౌట్ కాలేదు. ఈ సినిమాకు బాగానే ఖర్చు పెట్టినట్టున్నారు, కాకపోతే ఆ ఖర్చులో 40% వస్తుందో రాదో మరి. ఇలాంటి సినిమా ఎమోషనల్గా బాగా వర్కౌట్ చేయాల్సి ఉండేది, కానీ అది జరగకపోగా పబ్లిక్ ఓపికను పరీక్ష పెట్టింది. ఈ సినిమాకు నా రేటింగ్ 2.